కొన్ని సందర్భాల్లో చూడండి, హాస్పిటల్స్‌లో నడవలేని వ్యక్తులు మరికొంతమంది వ్యక్తుల సహాయంతో నడుస్తూ ఉంటారు. వారి కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారికి సహాయం చేస్తుంటారు. సర్జరీలు జరిగినప్పుడు గానీ, లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గానీ, నడవలేని పరిస్థితుల్లో కొంతకాలం వారు బెడ్ రిడెన్‌గా ఉంటే, ఆ తర్వాత కొంచెం నడిపించండమ్మా అని డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, కుటుంబ సభ్యులు, స్నేహితులు వారిని నడిపిస్తుంటారు ఆ కారిడార్‌లో. వారు ఎవరినో ఆనుకొని నడుస్తూ ఉంటారు. భారం అంతా వీళ్ళు భరిస్తారు. వారు మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్తారు గదా! నీవు నాకు గర్భవాసినైనది మొదలుకొని ప్రాపకుడివై ఉన్నావు ప్రభు అంటే, నా భారం మోసేవాడవై ఉన్నావు. ఎంత మంచి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. నీ భారాన్ని మోసే దేవుడు ఆయన. చాలామంది ప్రపంచంలోకి వచ్చారు, మనుషుల మీద విపరీతమైన భారాలు మోపి వెళ్ళారు. మత నాయకులు కావచ్చు, మత బోధకులు కావచ్చు, రకరకాల మత విధానాలను ప్రవేశపెట్టిన మత స్థాపకులు కావచ్చు, రకరకాల వ్యక్తులందరూ కూడా ఎదుటివారి మీద భారాలు పెట్టి వెళ్ళిపోయారు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇది చేయాలి, మోక్షం చేరుకోవాలంటే ఇది చేయాలి, పుణ్యం రావాలంటే అది చేయాలి. ఎప్పటికీ కూడా చాలామంది అదే భారాల క్రింద ఉంచుతున్నారు. ఉదయం లేచిన తర్వాత ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, సాయంకాలం ఎలా చేయాలి, అవి చేస్తేనే నీకు ఇలాంటివి వస్తాయి అని రకరకాలైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనిషికి పెట్టేసి అనేకమైన భారాల్లో మనిషిని ఉంచేశారు. యేసు ప్రభువు వచ్చి ఏమన్నారో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనుషులు పెట్టిన భారాల క్రింద నలిగిపోయి, పాప భారం క్రింద నలిగిపోయి, విసిగిపోయి, భయంకర పరిస్థితుల్లో ఉన్న మానవాళ్ళని యేసు ప్రభువు పిలిచారు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్త గనుక, ఆయన శాంతిదాత గనుక, ఆయన దగ్గరికి వచ్చే వారికి ఆయన సమాధానాన్ని, శాంతిని, విశ్రాంతిని ఆయన ఇవ్వగలిగిన దేవుడు ఆయన.